ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారా? మందిరములో భయభక్తులు కలిగి ఉండటం కాదు, కానీ మనము బయటకు వెళ్ళినప్పుడు మనుషుల ఎదుట, సమాజం ఎదుట, మీ ఉద్యోగాలు, వ్యాపారాల దగ్గర మీ పరిస్థితులు దేవునికి భయపడినట్లుగా మాట కానీ, చూపు కానీ, నడత కానీ ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చూడండి, కీర్తన గ్రంథం 77వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఆసాపు కీర్తన చాలా చక్కని విషయాన్ని తెలియజేస్తుంది. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడతాను, ఆయనకే నేను మనవి చేస్తాను అని అంటున్నాడు. మరలా అంటాడు, దేవుడు నాకు చెవియొగ్గి వరకు నేను ఎలుగెత్తి మనవి చేస్తాను. అంటే నేను దేని విషయమైతే మొరపెడతానో ఆ మొర దేవుడు ఆలకించేంత వరకు నేను చేస్తూనే ఉంటాను అంటున్నాడు. ఈరోజు చాలామంది చిన్న ప్రార్థన చేసి అయిపోయింది, నా కార్యం జరగలేదు అని వెనుక తిరుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ భక్తులు ఏమంటున్నారు? ఆయన నా మనవి వినేంత వరకు నేను మొరపెడతాను. మిత్రులారా, ఎవరైనా మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు మీరు ఒకసారి పిలిచినప్పుడు పలకలేదు, వచ్చేస్తారా? రారు కదా. వారు పలికేంత వరకు పిలుస్తూనే ఉంటారు. దేవుని వాక్యం, మీ దేవుడు మీరు మొరపెడుతున్నప్పుడు మీ మొరను ఆలకించేంత వరకు మీరు మొరపెడతానే ఉండండి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఆయన మొర ఆలకించేవాడై ఉన్నాడు, జవాబిచ్చేవాడై ఉన్నాడు. కనుక కొద్దిసేపు మాట్లాడి చిన్న ప్రార్థన చేసి ఇలాంటి చేయక, దేవుడిని మొర ఆలకించి నీ బాధను, నీ సమస్యను తీర్చేంత వరకు మొరపెడతా ఉండు. మనుషుల మీద కానీ, లోకం మీద, అధికారుల మీద ఆధారపడక ఆయన మీదే ఆధారపడతాను అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక నీవు కూడా అలా ఆధారపడితే నీ జీవితంలో కూడా కార్యం జరిగింది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు నేర్పినటువంటి ప్రార్థన మా జీవితంలో కూడా మేము మొర ఆలకించేంత వరకు ప్రార్థన చేసే భాగ్యాన్ని దయచేయమని, కుటుంబాన్ని, బిడ్డల్ని, అనుదిన ప్రార్థన కార్యక్రమం చూస్తున్న దేవుని పిల్లలైన వారందరినీ కూడా దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you. Thank you all. అందరికీ వందనాలు.